నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చంద్రబాబు నాయుడు గారికి ముందే టీడీటీ చైర్మన్ అండ్ ఈవో గట్టిగా అరుచుకుని కొట్టుకున్నారనే వార్తలు, అలాగే టీటీడీ అధికారులకి పాలక మండలికి మధ్య విభేదాలు చాలా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి సార్. అసలు ఏం జరుగుతుంది టీటీడీలో, ఏం జరుగుతుంది అంటే మీరు ఏం చెప్తారు సార్? ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి సంబంధించి ఎప్పుడు కూడా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. జగన్ ఉన్న 5 ఏళ్ళు తీవ్ర వివాదాలు ఉండేవి. ఎందుకంటే తెలుగుదేశం ఇటు బీజేపీ చాలా స్ట్రాంగ్గా అక్కడ ఏమేమి చిన్న జరిగినా కూడా వాటిని భూతద్దంలో చూపించడం అనేది చూసాం. సో అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీటీడీ బోర్డుకి సంబంధించి కానీ అక్కడ జరిగే అనేక కార్యక్రమాల్లో ఉన్న వీళ్ళు విమర్శించినవన్నీ కూడా తొలగిపోతాయని అనుకున్నారు. కానీ అవి ఇంకా పెద్దవైనాయి. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో జరగని విధంగా తొక్కిసలాట్లో, అది కూడా వాళ్ళు ఏమి లక్షల మంది లేరు, 2500 మంది ఒక పార్క్లో కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళు కూర్చోబెట్టుకున్న వాళ్ళని ఆర్గనైజ్డ్గా బయటికి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యి వాళ్ళని కంట్రోల్ చేయలేక చిన్న మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చి, అరే బాబు ఒక ఆమెకి ఇక్కడ ప్రాబ్లం అయింది, ఆమెను మేము బయటికి తీసుకెళ్తున్నాం, గేట్లు ఓపెన్ చేస్తున్నాం, మీరు ఎవరు లేవకండి, అలాగే ఉండండి అని చెప్పున్నా కూడా ఎవరు లేసే పరిస్థితి లేదు. ఈ మినిమం కూడా కామన్ సెన్స్ లేకుండా పెద్ద గేట్ ఓపెన్ చేసేయడంతో వీళ్ళు అప్పటికే దాదాపు 24 గంటలుగా వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా పరిగెత్తుకొని రావడంతో తొక్కిసలాట జరిగి చనిపోయారు. సో ఇది జరిగినప్పుడు డైరెక్ట్గా దీనికి టీటీడీ బోర్డు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ఎవరు కూడా మేము బాధ్యత వహించట్లేదు. చంద్రబాబు నాయుడు ముందే ఇటు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన శ్యామలరావు, ఇద్దరు కూడా గట్టిగా అరుచుకున్నారు అన్న వార్త ఎవరో సాక్షినో లేకపోతే వైసీపీ సోషల్ మీడియా రాయలే. జ్యోతిలో, ఈనాడులోనే వచ్చింది. జ్యోతి, ఈనాడు అనేవి ఆల్మోస్ట్ టీడీపీకి కరపత్రాలు లాంటివి. వాళ్లే రాశారు దీంట్లో ఏమని, ఇట్లా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు అనేది రాశారు. వాళ్ళు రాసిన దాని ప్రకారం చంద్రబాబుకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కంప్లైంట్ ఇచ్చాడని ఈవో మీద. ఈవో నాకు అసలు ఏమీ చెప్పట్లేదు, ఆయన నిర్ణయాలు ఆయనే సొంతంగా తీసుకున్నా అంటే ఏం చెప్పట్లేదు, అన్నీ చెప్తూనే ఉన్నాం కదా, అసలు నువ్వే మాకేమీ చెప్పకుండా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్ చేసేస్తుంటే మాకెంతో తలనొప్పి వస్తుందో తెలుసా, శ్రీవాణి ట్రస్ట్ గురించి మాతో డిస్కస్ చేయకుండా నీ పాటికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశావు, మాకు దానివల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో నీకు అర్థమైందా అని ఆయన కూడా వాయిస్ రైజ్ చేస్తే, ఇలా ఇద్దరు కలిసి కొట్టుకుంటుంటే చంద్రబాబు వారించి మీరిద్దరు కలిసి సమన్వయంగా పనిచేయాలి అది ఇదని చెప్పాడు తప్ప ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంటే నిర్ణయాలు తీసుకోవాలి కదా, తేల్చమని చెప్పాలి కదా, ఎవరిది తప్పు, నువ్వు ఏ నిర్ణయాలు చెప్పలేదని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి 15 సమావేశాలు జరిగితే వీళ్ళిద్దరూ కలిసి, అంటే బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు కలిసి ఒక్క సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు అని కూడా ఆంధ్రజ్యోతి రాసింది. అంటే అర్థం ఏమిటి, రేపు ముక్కోటి ఏకాదశి జరుగుతుందంటే నాకు అసలు ఏమీ తెలియట్లేదని బిఆర్ నాయుడు చెప్తున్నాడు. అంటే ఒక టీటీడీ చైర్మన్కి అక్కడ జరిగే విషయాల పట్ల అండర్స్టాండింగ్ లేకపోతే ఇంకా ఆయన ఎందుకు, ఆయనన్నా తీసేయాలి, ఆయన చేతగానోడని. ఇది ఇంతకు ముందు రాలేదు కదా ఇటువంటివి, గతంలో మనం ఎప్పుడు వినలేదు. జగన్ ప్రభుత్వంలో చైర్మన్కి ఈవోకి మధ్య గొడవలు అనే మాట మనం వినలేదు. ఫైనల్గా బ్యూరోక్రసీ అనేది పొలిటీషియన్ దగ్గర పనిచేయాలి, ఫైనల్ నిర్ణయాలు తీసుకుంటారు. అతనికి నచ్చకపోతే నన్ను ట్రాన్స్ఫర్ చేయండి సార్ అంటాడు, వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. అంతేగాని దగ్గర ఉండి ఇప్పుడు సిఎస్ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు, ముఖ్యమంత్రి చెప్పింది చేస్తారు. వాళ్ళు ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తారు, సార్ ఈ నిర్ణయం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అని చెప్తారు. లేదా ఫ్యాక్చువల్గా మిస్టేక్స్ ఉంటే ఫ్యాక్చువల్ మిస్టేక్స్ చెప్తారు, ఇవన్నీ చెప్తారు. అవన్నీ చెప్పిన ఫైనల్ డెసిషన్ ఎవరిది, చెప్పేవరకే వీళ్ళది. ఫైనల్ డెసిషన్ ఎవరిది అంటే ముఖ్యమంత్రిది. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు అది అమలు చేయాలి, అది సిస్టమ్ ఉండేది. లేకపోతే వాళ్ళని ఎందుకు ప్రజాస్వామ్యం ఎన్నుకోవాలి, అందరూ అధికారులు పరిపాలించే సిఎస్ఐ నిర్ణయాలు తీసుకోవచ్చు కదా, ముఖ్యమంత్రి ఎందుకు?
ముఖ్యమంత్రి ఏంటంటే ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు. దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయనుకుంటే వీళ్ళు సెక్రటరీలు చెప్తారు. అట్లాగే మంత్రుల దగ్గర కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు ఆయా శాఖల్లో. మంత్రికి తెలియకపోతే చెప్పిస్తారు సార్ ఎందుకంటే వీళ్ళు అనేక ఏళ్ళుగా అనుభవం ఉంటుంది, మంత్రి కొత్తగా వచ్చి ఉండొచ్చు. అప్పుడు కూడా మంత్రి చెప్పినా కూడా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తే ప్రిన్సిపల్ సెక్రటరీ అమలు చేయాల్సింది, ఇష్టం లేకపోయినా. మనకు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు పుస్తకాలు రాస్తున్నారు వాళ్ళ అనుభవాలు, తెలుగులో కూడా రాశారు. మోహన్ కందా కానీ ప్రసాద్ గారు కానీ వీళ్ళు రాశారు. అది చదివితే కూడా ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయన్నమాట. ముఖ్యమంత్రులతో కానీ ప్రధానమంత్రులతో కానీ. ప్రసాద్ అని ఆయన మన పివి నరసింహారావు దగ్గర కూడా పనిచేస్తారు. నేను అట్లాగే కొన్ని మోడీ దగ్గర పనిచేసిన వాళ్ళ పుస్తకాలు కూడా చదివాను. వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి వాళ్ళే అడుగుతారు, ఈ నిర్ణయం ఇలా అనుకుంటున్నాను, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయో మీరు చెప్పండి, ఎలా అమలు చేయాలి ఏంటి అడుగుతారు ఒక్కోసారి. ఇప్పుడు సీనియర్ చంద్రబాబుకి ఆయన బోల్డ్ మందిని ఇట్లాంటి వాళ్ళని చూశాడు, ఆయనకి అపారమైన అనుభవం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే అవి కూడా ముందుగానే ఆలోచించుకొని చెప్తారు. ఒక్కోసారి అడుగుతారు కూడా వీళ్ళ అనుభవం ఏంటి వాళ్ళ నుంచి. సో అవేమి లేకుండా ఒక బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్, ఆయన గతంలో అనుభవం ఉండకపోవచ్చు, కానీ ఆయన నోటీస్కి అయితే తీసుకెళ్ళాలి కదా, నిర్ణయాలు ఏమన్నా ఉంటే ఆయన ఇన్వాల్వ్ చేయాలి కదా. అవేమి చేయకపోతే మరి ఈవోని ఎందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకొని ఆయన తీసేయలేకపోతున్నాడు? సో ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. అంటే చంద్రబాబుకు కూడా బిఆర్ నాయుడు ఉండడం ఇష్టం లేదా? లోకేష్ కోసం సైలెంట్గా ఉన్నాడా? ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అసలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి బిఆర్ నాయుడిని పెట్టడం ఇష్టం లేదు. అప్పటి నుంచే చంద్రబాబుకి వ్యతిరేకంగా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా రాధాకృష్ణ చేస్తున్నాడు. ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా ఇదొకటి. రెండవది, చంద్రబాబు సూచన మేరకు పాలక మండలిని సమావేశపరిచారు ఈ విషయం మీద డిస్కస్ చేయడానికి. ఆ పాలక మండలిలో చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు. ఇటు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, జ్యోతిల్ నెహ్రూ, ఎంఎస్ రాజు ఆయన ఎమ్మెల్యే కూడా, మహేందర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు మొన్న. ఎవరో కొంత నార్త్ ఇండియా నుంచి ఉన్న ఒకరిద్దరు సభ్యులు తప్ప అందరూ వచ్చారు. అప్పుడు కూడా ఏమైంది, తీవ్రమైన వాగ్వివాదాలు జరిగాయి ఈ సంఘటన పట్ల. ఈ సంఘటన అధికారులదే ప్రధాన తప్పని వీళ్ళు మాట్లాడితే, మీరు ఆ మాట్లాడే క్రమంలో భానుప్రకాష్ రెడ్డి ఏం తమాషాగా ఉందా అని తీవ్ర స్వరంతో మాట్లాడితే, మీరు అటువంటి మాటలు మాట్లాడకండి, అసలు ఆ విషయాలు చర్చించకండి అని ఈవో కూడా గట్టిగానే మాట్లాడాడని ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఈ స్థాయిలో అక్కడ అధికారులకి, ఇటు బోర్డు మెంబర్లకి, పాలక వర్గ మండలి మెంబర్లకి మధ్య ఇంత ఘర్షణ వాతావరణం ఉంటే ఇంకా నిర్ణయాలు ఏమి జరుగుతాయి? సాక్షాత్తు బిఆర్ నాయుడికే ఏమీ తెలియకపోతే ఇంకా వాళ్ళ సమన్వయం ఎలా ఉంటుంది? పై స్థాయిలో సమన్వయం లేకపోతే కింది స్థాయిలో సమన్వయం ఉండదు. సో ప్రధానంగా దీన్ని ఫస్ట్ చంద్రబాబు అడ్రస్ చేయాలి. ఇక్కడ చంద్రబాబు ఇమీడియట్గా పాలక మండలికి, అధికారులకి ఉన్న సమస్యని సాల్వ్ చేయకపోతే ఇంకా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. సో బిఆర్ నాయుడు కొత్త కావచ్చు, కానీ ఆయన తెలుసుకోవాలి, అధికారుల అభిప్రాయాలు వినాలి. పాలక మండలి సీనియర్ మెంబర్లు ఉన్నారు, ఆల్రెడీ గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకోవాలి. అవేమి జరుగుతున్నట్లేదు. అందువల్ల ఇప్పుడు బిఆర్ నాయుడు మీద తీవ్ర విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. తెలుగుదేశం మీడియా కూడా బిఆర్ నాయుడు వచ్చినాక కొన్ని తప్పులు జరుగుతున్నాయి, విఐపి కల్చర్ బాగా పెరిగిపోయింది, గతంలో ఉన్న చెడ్డ సంస్కృతి, జగన్ పాలనలు ఏదైతే విమర్శించినా అవే ఉన్నాయి. బిఆర్ నాయుడు కూడా జగన్ వల్ల నాకు చాలా భక్తి దేవుడు అంటే, అయినా కూడా నేను ఇన్నేళ్ళు రాలేదు, ఎందుకంటే జగన్ పరిపాలన అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని రాలేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మాట్లాడితే ఆయన గతంలో జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటాడు. మంచిదే, జగన్ ప్రభుత్వంలో గతంలో జరిగిన దాన్ని వీళ్ళు ఎత్తి చూపడం అవన్నీ ఓకే, కానీ వాటిని రిపీట్ చేయకూడదు. అంతకంటే ఎక్కువ జరుగుతున్నా కూడా సైలెంట్గా ఉన్నారు. అసలు మొదటికే మోసం అంటే బిఆర్ నాయుడు చైర్మన్ని అధికారులు ఖాతరు చేయకపోతే మరి ఆయన ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు? చంద్రబాబు దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇన్ని రోజులు గట్టిగా పాలక వర్గాన్ని, మండలిని సమావేశపరిచి చర్చించుండారు కదా. నేను ఏం చెప్పినా ఆయన తినట్లేదు. నిన్న కొంతమంది పాలకవర్గ సభ్యులు చెప్తున్నారు, మా ఫోన్లు కూడా తీయట్లేదు వీళ్ళు అంటున్నారు.
సో మరి పాలక వర్గ మండలి ఎందుకు ఇంకా అసలు డిజాల్వ్ చేసేయచ్చు కదా, అధికారులని నడపమనొచ్చు కదా. అవును సో ఇది మేజర్ ప్రాబ్లం అక్కడ మనకు కనబడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.